హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక హాయ్ అండి, నా పేరు భవానీ, నా ఛానల్ పేరు భవానీ దాస్రి వ్లాగ్స్. సో నా ఛానల్లో వచ్చేసి నా లైఫ్ స్టైల్ అంతా కూడా ఉంటుందండి. లైక్ కుకింగ్, స్టిచ్చింగ్, షాపింగ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నా ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. సో చాలా 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 హ్యాపీగా ఉన్నాను నేనైతే. నాకు చాలా ఇష్టమైన వర్క్ అనమాట ఈ ఎడిటింగ్, ఒకటి వాయిస్ ఓవర్ ఇవన్నీ కూడాను. సో ఆ ఇంట్రెస్ట్తోనే నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నా ఛానల్ అయితే అలా కంటిన్యూ చేస్తున్నాను. నేను ముందుగా చెప్పినట్టుగా కంప్లీట్ లైఫ్ స్టైల్ అయితే ఉంటుందండి. ఓన్లీ కుకింగ్, ఓన్లీ స్టిచ్చింగ్ అలా కాకుండా నాకు కంప్లీట్ లైఫ్ స్టైల్ అయితే ఉంటుందన్నమాట. అందులో భాగంగా నాకు అలాగే మీకు యూజ్ అయ్యే విధంగా నేను కొన్ని హెల్దీ రెసిపీస్, కుకింగ్ రెసిపీస్ అయితే నేను నా ఛానల్లో చేశానండి. అందులో మెయిన్ వచ్చేసి మునగాకు కారప్పొడి, అలాగే మునగాకు రోటి పచ్చడి అనమాట. సో మునగాకు కారప్పొడి వీడియోకి అయితే చాలా మంచి వ్యూస్, లైక్స్ అయితే వచ్చాయన్నమాట. సో అలాగే ఇప్పుడు వామాకుతోటి కూడా ఒక మంచి పచ్చడి కూడా చేసి చూపించబోతున్నాను. ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. యాక్చువల్గా అయితే ఈ చెట్టు పెట్టేటప్పుడు ఇందులో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నాకైతే అస్సలు తెలియదండి. మామూలుగా తెలిసిన ఆంటీ ఇలా కొమ్మ తీసుకొచ్చానురా పెట్టు అని అంటే నేను అలా చెట్టు పెట్టేశాను. అది మాత్రం అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది చెట్టు అంతా కూడాను. అంతకుముందు వీడియోలో ఈ ఆకులతోటి బజ్జీలు చేశాను. ఇప్పుడైతే ఒక హెల్దీ వేలో పచ్చడి అయితే చేయబోతున్నాను అనమాట. ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తూనే ఇందులో ఉన్న బెనిఫిట్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. అంటే ఇవి నాకు తెలిసినవి కాదు, నేను తెలుసుకుని మీకు చెప్తున్నవి. వామాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయంటండి. అలాగే ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తాయంట. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుందంట ఇది రెగ్యులర్గా తీసుకుంటే. అంతేకాదండి, ఈ వామాకుల్ని నమిలి తీసుకోవడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా అంతా కూడా పోతుందంట. అలాగే క్యావిటీస్ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ప్లస్ నోట్లో బ్యాడ్ స్మెల్ ఏమన్నా ఉంటుంది కదా, సో వాటిని కూడా క్లియర్ చేస్తుందంటండి ఈ వామాకు. అలాగే మన లేడీస్లో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతుంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకుంటే మంచి ఐరన్ లభిస్తుందంటండి. సో మనకి రక్తహీనత దూరం అవ్వాలంటే కనుక దీన్ని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు అంటండి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లేడీస్కి పీరియడ్ టైంలో పెయిన్ ఎక్కువగా ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు ఈ జ్యూస్ తీసుకున్నా కూడా చాలా రిలీఫ్ ఇస్తుందంటండి. అలాగే చాలా మంది ఇండైజెషన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు కదా, సో అలాంటి వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే జీర్ణ వ్యవస్థ అనేది చాలా మెరుగుపడుతుందంట. ఇంకా ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గుండెల్లో మంటగా ఉండడం ఇవన్నీ కూడా చాలా వరకు రిలీఫ్ ఇస్తాయంటండి. ఇక ముందు రాబోయేది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, అలాగే కఫం కావచ్చు, ఇంకా శ్వాసకోశ సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ఆకుల్ని నమిలి తీసుకోవడం వల్ల వీటన్నిటి నుంచి కూడా చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుందంటండి. అంతేకాదండి, ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయంటండి. సో వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట. సో ఇన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వామాకుతోటి ఒక మంచి టేస్టీ రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. సో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ఈ పచ్చడి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, కొన్ని ధనియాలు, అలాగే వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు స్పైసీగా తినేటట్టయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే తక్కువగా వేసుకోవచ్చు. సో వాటితో పాటు కొంచెం కల్లుప్పు కూడా వేసాను, అలాగే కొంచెం చింతపండు కూడా వేసాను అనమాట. ఇక్కడ కల్లుప్పు ఎందుకు వేసానంటే ఈ పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిటపట్లాడుతూ ఉంటాయి కదా, సో అలా ఎక్కువగా చిటపట్లాడకుండా మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి అనమాట. సో అందుకని చెప్పి కల్లుప్పు అయితే వేసేసాను. ఇది వేసిన తర్వాత ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే దోరగా అంటే కొంచెం ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా అని ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయకూడదండి. ఎందుకంటే మనం ఇందులో ధనియాలు, జీలకర్ర కూడా వేసాం కదా, అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి స్టవ్ అనేది మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువలో పెట్టి ఫ్రై చేసుకోండి. అలాగే ఈ పచ్చడిలో ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి నేను తెల్ల నువ్వులు కూడా యాడ్ చేశానండి. ఈ నువ్వులు వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఈ నువ్వుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్కి చాలా మంచిదన్నమాట. సో నువ్వుల్ని ఈ ఒక్క పచ్చడిలోనే కాకుండా మీరు ఏ వంట చేసినా కూడా అందులో ఏదో ఒక రూపంలో నువ్వులు
నువ్వులు ఉండేలాగా చూసుకోండి. హెల్త్‌కి చాలా చాలా మంచిదనమాట. సో, ఇక్కడ పచ్చడి చేస్తూనే నేను ఒక పక్కన మీగడ తీసి పెట్టానండి. నెయ్యి ప్రిపేర్ చేద్దామని అక్కడ అదే చూపిస్తున్నాను మీకు. సో, ఇక్కడ టమాటాలు కొద్దిగా మగ్గిపోయాయండి. తర్వాత అందులో మనం నీట్‌గా వాష్ చేసి ఉంచుకున్న వామాకు ఉంది కదా! అది దాని మీద పెట్టేసేసి మూత పెట్టేసేస్తాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్‌లో ఉంచేసామంటే అది మొత్తం కూడా చక్కగా దగ్గరగా మగ్గిపోతుందనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఆకంతా కూడా చక్కగా ఉడికిపోయింది. సో, అక్కడ అది ఉడుకుతూ ఉండగానే ఇక్కడ నేను వెన్న అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందాక మీగడ తీసి పెట్టాను కదా! సో, దాన్ని హ్యాండ్ బ్లెండర్ తోటి ఇలా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఈ బ్లెండర్‌తో చేయడం వల్ల మనకి వితిన్ 5 మినిట్స్‌లో చక్కగా వెన్న అయితే ఫామ్ అయిపోతుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యిని ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే వామాకు పచ్చడిలో వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దుర్స్ అనమాట. సో, అందుకే నేను 2 కూడా ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఈ నెయ్యి అయితే ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే బయటంతా కూడా ఎక్కువగా కల్తీ అయిపోతుంది నెయ్యి. సో, అందుకని చెప్పి ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నేను పాలనేవి ప్యాకెట్ పాలు కాకుండా విడిగా పోయించుకుంటాను కాబట్టి నాకు చక్కగా మీగడైతే వచ్చేస్తుందనమాట. ఆ మీగడంతా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఆ డబ్బా ఫుల్ అయిపోయిన తర్వాత ఇలా నెయ్యి అయితే చేసుకుంటానండి. చాలా మంచి టేస్టీగా అలాగే మంచి స్మెల్‌తో అయితే ఉంటదనమాట మా ఘీ అయితే. సో, ఈ ఘీ రెడీ అయిన దగ్గర నుంచి నేను ఎక్కువగా పాయసం గానీ, లేదంటే పప్పు తాలింపు వేసేటప్పుడు గానీ, ఉప్మా చేసేటప్పుడు గానీ ఎక్కువగా యూజ్ చేస్తాననమాట. సో, చాలా టేస్టీగా ఉంటుందండి ఘీ అయితే. కానీ దీన్ని తయారు చేయడమే చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. చాలా టైం పడుతుందండి. ఈ హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి వెన్న తీయడం ఈజీగానే ఉంటుంది. కానీ తర్వాత దాన్ని వాష్ చేయడము, ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి కాయడం అదంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. నెయ్యి తయారైన తర్వాత అందులో ఒక 4 తమలపాకులు ఏద్దామని చెప్పి మా అబ్బాయిని తమలపాకులు తీసుకురమ్మన్నాననమాట. ఇది మా చెట్టే. సో, తనైతే తమలపాకులు చక్కగా తీసుకొచ్చాడు. వాష్ చేసి పక్కన పెట్టాడు. కానీ నేనేమో ఇది ప్రిపరేషన్ అంతా కూడా చేస్తూ చేస్తూ అమ్మో! ఇంకెంతసేపు నిల్చోవాలి కాళ్ళు నొప్పులొస్తున్నాయన్న ప్రాసెస్‌లో వీటిని వేయడం మర్చిపోయాననమాట. యాక్చువల్‌గా ఈ తమలపాకులు అవి వేస్తే స్మెల్ ఇంకా బావుంటుందనమాట. సో, ఇక హడావుడిలో పడి నేను తమలపాకులు అయితే వేయలేదు. కానీ మెంతులు అవి వేసి కాసాననమాట. సో, నెయ్యి అయితే మంచి టేస్టీగా అయితే వచ్చేసింది. సో, ఇప్పుడు ఇక్కడ ఈ వామాకు పచ్చడి అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా నేను ఫ్రై చేసుకున్నాను కదా! పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండు ఇవన్నీ వేసి జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసి అవన్నీ కూడా ముందు రోట్లో వేసేసుకొని బాగా దంచుకోవాలనమాట. నాకు తెలిసి ఇవన్నీ కూడా ఫస్ట్ చిన్న మిక్సీ జార్‌లో వేసేసి కొంచెం గ్రైండ్ చేసుకోవడం మంచిది అనిపించిందండి. ఎందుకంటే ధనియాలు ఉండడం వల్ల తొందరగా నలగట్లేదనమాట. దంచి, దంచి, దంచి ఎంతసేపు దంచానో. సో, మొత్తానికైతే ఎలాగో ప్రిపేర్ చేసేసాను. ఈ ఒక్కటేనండి కొంచెం లేట్. ఇక ఆ టమాటాలు, వామాకు అవి మంచిగా కుక్ అయిపోతాయి కాబట్టి అదే మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి అవి వేసిన తర్వాత దంచడం ఈజీ అనమాట. సో, ఫైనల్‌గా పచ్చడి అయితే రెడీ చేసేసానండి. అలాగే నెయ్యి కూడా రెడీ అయిపోయింది. నెయ్యి అయితే ఇక్కడ ఒక బాక్స్‌లో నేను తీసి పక్కన పెట్టేశాను. అలాగే కడాయిలో కింద అడుగున అది ఫామ్ అవుతుంది కదా! నెయ్యిలో దాన్ని ఏమంటారో నాకు తెలీదు. సో, అది కొంచెం ఇలాగా కడాయి అనేది ఇలా బెండ్ చేసి పెట్టడం వల్ల అందులోంచి కూడా నెయ్యి వస్తే ఆ నెయ్యి కూడా వేస్ట్ చేయకుండా నేను రైస్‌లో వేసుకొని తింటున్నాననమాట. నిజంగా ఎంత బావుందోనండి. చాలా అంటే చాలా బావుంది. మా అబ్బాయికి కూడా చాలా నచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉందని చెప్పాడు. చేసుకొని తిన్న మాకైతే చాలా బాగా నచ్చిందండి. సో, చూసిన మీకెలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి బ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.